to our channel with Anakin. ఈరోజు మా మమ్మీ ఎగ్ కర్రీ చేసింది. నాకు ఎగ్ కర్రీ తింటూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. ఎగ్ ముందు పుడుతుందా హ్యాన్ ముందు పుడుతుందా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు మా డాడీని క్వశ్చన్ అడుగుతున్నాను, రండి చూద్దాం. డాడీ డాడీ ఎగ్ ముందు పుడుతుందా హ్యాన్ ముందు పుడుతుందా? మీరేమనుకుంటున్నారు? నేను హ్యాన్ ముందు పుడుతున్నాను. హెన్నా ఓకే. ఫస్ట్ ఎగ్ కావాలంటే హెన్ ఉండాలి, హెన్ కావాలంటే గుడ్ ఉండాలి, గుడ్ ఉండాలి. సో నార్మల్గా ఏంటంటే మీకు ఇది ఒక సర్కిల్ లాగా అనిపిస్తుంది, కానీ దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఒరిజినల్ ఆన్సర్ ఇదిగా. ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, స్టోరీ చెప్తాను. ఒక జంగల్లో చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, ఓకేనా? చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అందులో ఒక టు బి హెన్ లాంటి ఒక బర్డ్. టు బి హెన్ అంటే నెక్స్ట్ అది గుడ్డు పుడితే గుడ్డు పెట్టి ఆ గుడ్లో నుంచి ఏదైనా పిల్ల వస్తే హెన్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మదర్ హెన్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్లీ హ్యూమన్స్ ఎక్కడి నుంచి వచ్చారు? మంకీ లాంటి క్రియేచర్ నుంచి వచ్చారు, మంకీ నుంచి వచ్చారు. ఎర్లీ హ్యూమన్స్ ఎలా ఉండేవాళ్ళు అప్పుడు? కొంచెం మంకీస్ అంటే అప్పట్లో కొంచెం మంకీస్ దగ్గరగా ఉన్నారు. అంటే మన హ్యూమన్స్ ఎవల్యూషన్ ఎలా ఉండేది? మంకీ నుంచి అలా 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 ఇప్పుడు మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్ అయ్యాము, అంతేనా? సో అలాగే మన బర్డ్స్ కూడా వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ యాన్సెస్టర్స్ ఏంటి? రెప్టైల్స్. రెప్టైల్స్ అంటే వాటర్లో ఉండేవి, ఓకేనా? అవి ఏం చేస్తాయి? ఎగ్స్ పెడతాయి. బయటకు వచ్చి ఎగ్స్ పెడితే దాని నుంచి బేబీస్ వస్తారు, ఓకేనా? సో అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత టు బి హెన్ అంటే హెన్ కాదు, కోడి కాదు, అదొక బర్డ్. దాని పేరు తెలియదు. అలాంటి బర్డ్ ఒక క్రియేచర్ ఎగ్ పెట్టింది. ఆ ఎగ్ లో మ్యాజిక్ జరిగింది. మ్యాజికల్ రెసిపీ ఫామ్ అయింది లోపల. అంటే జెనెటిక్ కాంబినేషన్స్ అంటున్నానా? ఈ లోపల జెనెటిక్ కాంబినేషన్స్. జెనెటిక్ అంటే ఏంటి? సపోజ్ మీరున్నారు, నువ్వు మమ్మీలా ఉంటావా డాడీలా ఉంటావా? మమ్మీలా, డాడీలా. అర్థమవుతుంది. నానా మీ ఇద్దరు మమ్మీ కలర్. చూడు నేను బ్లాక్ కదా, మమ్మీ కలర్ అంటే చూడు. మీకు ఇది అందరికి వైట్ ఉంటుంది నానా. చూడు ఇది చూడు, నేను బ్లాక్ కదా, మీకు మమ్మీ కలర్ వచ్చింది కదా. సో అలాగా వాటిని జీన్స్ అంటాం. అంటే జీన్స్, కొన్ని జీన్స్ నా వచ్చే, తమ్ముడికి మమ్మీ వచ్చాయి. సో మీరు మిక్స్డ్ అన్న. కొన్ని తాతయ్య వచ్చాయి, నీకు తాతయ్య అంటారు కదా, తాతయ్య లాగా ఉంటావు అని అన్న చిన్నప్పుడు. అయితే సో అలాగా బర్డ్స్ కి ఆ జీన్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్ లో జెనెటిక్ కాంబినేషన్ మ్యూటేషన్స్ జరిగి ఆ ఎగ్ లో నుంచి హెన్ వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అనుకుంటున్నాను. నువ్వు డిస్టర్బ్ చేయకు. సో అయితే ఎగ్జాంపుల్, ఇప్పుడు మోడర్న్ డే ఎగ్జాంపుల్ ఏంటి? వైరస్, కరోనా వైరస్. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరోనా వైరస్ ఎలాగ వచ్చింది? ఫస్ట్ కరోనా వైరస్ నార్మల్ కరోనా వైరస్
రౌండ్ బాల్ ఉంది, దాని మీద ముళ్ళు ఉన్నాయి. ఇలా ఇలా చెవుల్లో ఇలా ఉంది, దానికి సర్కిల్ ఉంటుంది. అవుతుంది అది కారణం, అలా ఉంది అనుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ అది దాని ఫార్మేషన్ చేంజ్ అయిపోయింది, వేరేలాగా వచ్చింది. తర్వాత మ్యూటేషన్స్ జరిగి 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 ఇప్పుడు వేరే రూపంలో ఉంది. సో అలాగే అప్పటి కూడా ఆ రెప్టైల్స్ వాళ్ళ యాన్సెస్టర్స్ ఉన్నారు కదా, హెన్ వాళ్ళ యాన్సెస్టర్స్ రెప్టైల్స్ అంటారు. అంటే వాటర్ లో వెళ్ళేది, అవి ఎగ్స్ పెట్టి ఆ తర్వాత దానిలో నుంచి పిల్లలు పుట్టి అవి మళ్ళీ ఎగ్స్ పెట్టి అలాగ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత టు బి హెన్ బర్డ్, అది హెన్ కాదు, టు బి హెన్ బర్డ్ అనేది ఎగ్ పెట్టింది. ఆ ఎగ్ లో మ్యాజికల్ రెసిపీ జీన్స్ అన్ని ఒక కాంబినేషన్ లో తయారయ్యి ఇప్పుడు ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి లక్షవారము పీసులు తింటున్నాం కదా. అలాంటి రెసిపీ ఒకటి క్రియేట్ అయ్యి అమ్మ వీళ్ళందరూ బాగా తింటారని చెప్పేసి అలాంటి రెసిపీ ఆ ఎగ్ లో ఫామ్ అయిన తర్వాత మనకి హెన్ వచ్చింది. ఏమి రోజు కట్టలు తినడానికి అనేసి. సో ఇప్పుడు నాకు చెప్పు, ఎగ్ ఫస్టా హెన్ ఫస్టా? దట్స్ గుడ్, ఎగ్గే ఫస్ట్, ఆ తర్వాత హెన్. బాగుందా కథ? బాగుందా? ఓకే, ఈ రోజుకి ఇది చాలు. లాక్, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. Bye bye.